మేడం, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఏంటి, పొగరబట్టిన దున్నపోతుని తెచ్చి పోలీస్ స్టేషన్లో పడేశారా? అవును కనిష్క గారు, మీరు చెప్పినట్టే ఆ రాహుల్ని తీసుకొచ్చి సెల్లో వేశాను. దట్స్ గ్రేట్. ఈ కనిష్కతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఏమవుతుందో ఇప్పటికీ వాళ్ళకి తెలియాలి. కానీ బలాన్ని బలగాన్ని చాలా తక్కువ అంచనా వేశారు. నాతో తలపడాలని చూస్తే తలలెగిరిపోతాయనే భయం వాళ్లలో ఎప్పుడైనా కలగాలి. ఈ దెబ్బతో ఖచ్చితంగా తగులుతుంది కనిష్క గారు. దట్స్ ఫైన్. మీరు ఆశపడింది, నేను మీకు ఇస్తానని చెప్పింది మీకు అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు థ్యాంక్స్ చెప్పి తప్పించుకుంటే కుదరదు. మీరు చేయాల్సింది ఇంకా ఉంది. ఏం చేయాలి మేడం? ఆ రాహుల్కి ఇలాంటి గతి పట్టినందుకు తను కుమిలి కుమిలి ఏడవాలి. అది కూడా తన భార్య అభి వల్లే ఇలాంటి దుస్థితి పట్టిందని రాహుల్ కనిపించాలి. అదంతా నాకు వదిలేసేయండి కనిష్క గారు, నేను చూసుకుంటాను. మీరిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే రాహుల్కి తన భార్య అభి మీద అంతులేనంత అసహ్యం పుట్టాలి. జీవితంలో ఆ అభి మోహన్ చూడకూడదు అని అనుకోవాలి. తప్పకుండా కనిష్క గారు, మీరు నన్ను చూసుకోండి, నేను వాళ్ళని చూసుకుంటాను. యా ష్యూర్. ఉంటా కనిష్క గారు. మంచిది. అభి, ఈ కనిష్కతోనే పెట్టుకుంటావా? ఈ కనిష్కనే తక్కువ అంచనా వేస్తావా? సునామీ ముందు నిలబడి చప్పట్లు కొట్టానని ఇప్పుడు నీకు అర్థమవుతుంది. అగ్ని పర్వతాన్ని ఢీ కొట్టడానికి ప్రయత్నించానని ఇప్పుడు నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కనిష్క జోలికొస్తే మంటల్లో పడ్డ మిణుగురు పురుగులా మాడి మసైపోతారని నీకు పూర్తిగా బుర్రకెక్కుతుంది. కనిష్క మీద అభి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం వల్లే కనిష్క ఇదంతా చేసుంటుందా? తనని అభి ఎదిరించడం వల్లే నా మీద పగబట్టిందా? ఛ, ఈ కనిష్క ఎందుకు నన్ను నా కుటుంబాన్ని ఇన్ని ఇబ్బందులు పెడుతుంది? ఇంకా ఎంతకాలం తను చేసే పనులకి మేం బలైపోవాలి? ఇంకా ఎన్నిసార్లు తన కాలి కింద అణిగిపోవాలి? ఛ! కనిష్క, 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 ఎక్కడున్నావు? అగమ్మా, మీరు లోపలికి వెళ్ళడానికి కుదరదు. బాబు, నేను కనిష్కని కలవాలి, మీరు తప్పుకోండి. లేదమ్మా, లోపల పంపించడానికి కుదరదు. అలా కాదయ్యా, ఒక ముఖ్యమైన విషయం తనతో మాట్లాడాలి. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. ఆగటమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోపలికి వెళ్ళడం కుదరదని చెప్పాను కదా. పోయి ఇక్కడ నుండి. అది కాదు, చెప్పేది విను. వేద, నీకేం కాలేదు కదా? ఏమండి? భార్యనే తోస్తారా? ఏమండి? సార్ సార్, మిమ్మల్ని ఒక్కొక్కరిని కాల్చి మారేస్తాను. వద్దండి. వెళ్తుంది సార్. సార్ సార్ వద్దు సార్. మీ అందరి ప్రాణాలు తీసేస్తాను రా. ఏమండి? సార్ కొంచెం జాగ్రత్త సార్. సార్ గన్ పేలిపోతుంది సార్. పేలడమే నాకు కావాలరా, లేకపోతే కనిష్కని కలవడం కుదరదంటారా? పిలవండి రా. మీ మేడం ఎక్కడుందో పిలవండి. ఏ కనిష్క, కనిష్క. సార్ సార్. ఏమండి? కనిష్క బయటికి రా. సార్ పేలిపోతుంది సార్, పేలిపోతుంది. రా కనిష్క, బయటికి రా. సార్ కనిష్క బయటికి రమ్మన్నానా? ఏంటి మావయ్య అంతా వేసం? నా మీదున్న కోపం అంతా నా బాడీ గార్డ్స్ మీద చూపించేలా ఉన్నావే. ఏ కనిష్క, ఏంటి నా కొడుకుని అరెస్ట్ చేయిస్తావా? నా కుటుంబం పరువుని నువ్వు రోడ్డు మీదకి ఈడుస్తావా? ఈ ట్రిగ్గర్ నొక్కారంటే గన్నులో ఉన్న బుల్లెట్ నీ గుండెలో దిగుతుంది. ఏమనుకుంటున్నావో? ఏమండి, మీకేమైనా మతిపోయిందా? కనిష్కతో మాట్లాడే పద్ధతి అదేనా? అది కాదు వేదవతి. మీరు కాసేపు ఊరుకుంటారా? నన్ను మాట్లాడనిస్తారా? మీరు రండి, నన్ను మాట్లాడనివ్వండి. కనిష్క, నేను మీ మేనత్తని, నువ్వు నాకు మేనకోడలివి. మనమంతా ఒక కుటుంబం.
కుటుంబం అంటే కలిసిమెలిసి ఉండాలి కానీ ఇలా కక్ష కడతారా? దయచేసి రాహుల్ని విడిపించేయమ్మా. ఏంటి కుటుంబమా? మనమంతా ఒక కుటుంబం అనే సంగతి నీకిప్పుడు గుర్తొచ్చిందా అత్తయ్య? నా తండ్రి ఏమైపోయాడో మీకు తెలీదు, నా కుటుంబం ఏమైపోయిందో మీకు అవసరం లేదు. ఇప్పుడు మాత్రం హఠాత్తుగా నీ కొడుక్కి సమస్య వచ్చేసరికి మనమంతా ఒక కుటుంబం అయిపోయామా? కనిష్క, వాటి గురించి మనకిప్పుడు ఎందుకు చెప్పు? అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటి నుంచి సంతోషంగా ఉందా? దయచేసి రాహుల్ని విడిపించమ్మా. మా మీద కోపం పెంచుకోవద్దు. అయ్యో అత్తయ్య, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, అలానే రాహుల్ మీద ఎలాంటి కోపం లేదు. నాకు కోపం ఉన్నది ఆ అభి మీద. ఎందుకంటే నాకు మీ వల్ల కలిగిన నష్టం కంటే అభి వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. నేను అభిని శత్రువు అని చెప్పానని మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోతానని అనుకోకండి. మీరు చేసిన ద్రోహం నేను ఎప్పటికీ మర్చిపోను. కాకపోతే ఇప్పుడు నా గురి మొత్తం అభి మీదే. సరే కనిష్క, నీకు అభి మీద కోపం అయితే అభి మీద తీర్చుకో, అభిని శిక్షించుకో. అంతేగాని మధ్యలో నా కొడుకుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? దయచేసి నా కొడుకుని వదిలే కనిష్క, నా కొడుకుని వదిలే. నీకు దండం పెడతాను. సరే అత్తయ్య, నువ్వు ఇంతగా ప్రాధాయపడుతున్నావు కాబట్టి నీకొక బ్రహ్మాండమైన అవకాశం ఇస్తున్నాను. చెప్పు చెప్పు కనిష్క, నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ కొడుకుని రిలీజ్ చేయించాలంటే నా మీద అభి పెట్టించిన కేసు వెనక్కి తీసుకోవాలి. నువ్వు చెప్పేది నిజమా కనిష్క? నిజంగా రాహుల్ని విడిపిస్తావా? వేదా, నీ మీద ఒట్టత్తయ్యా. నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోమని చెప్పండి, రాహుల్ మీద నేను పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకుంటాను. వేదా, ఈ కనిష్క మాటలు నువ్వు నమ్మకు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదు. రాహుల్కి ఎలాంటి శిక్ష పడే అవకాశమే లేదు. రాహుల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కనిష్క, నువ్వు మీ మావయ్య మాటలేం పట్టించుకోకు. నీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలి, అంతే కదా? అవును. అభినేదో విధంగా ఒప్పించి ఆ కేసు ఎలా అయినా వెనక్కి తీసుకునేలా నేను చేస్తాను. వేదవతి, అది కాదు, నేను చెప్పేది విను. అసలు నువ్వు అభిని అడగకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటావు? ఏమండి, మీరు కాసేపు ఆపుతారా? ఇప్పుడు మనకు కావాల్సింది రాహుల్ ఎలాంటి మచ్చ లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి రావడం. అంతేకాని అభి పెట్టిన కేసు గెలవడం కాదు.